పంచాయతీ ఎన్నికల్లో రెండో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ ఓటర్లు షాక్ ఇచ్చారు. పల్లె జనం రేవంత్ సర్కార్ కు కర్రుగాల్చి వాత పెట్టారు. రెండో విడతలోనూ బీఆర్ఎస్ కు జనం పట్టం కట్టడంతో గుంపు మేస్త్రీ ముఠా బెంబెలెత్తుతోంది. జనాలను కన్ఫ్యూజ్ చేసేందుకు మరోమారు తప్పుడు లెక్కల కుట్రకు తెరలేపారు. గుంపు మీడియాలో పొంతనలేని అంకెలు ఇస్తున్నారు. కేవలం ఎన్నిక జరిగిన ఫలితాలు వేయకుండా కుయుక్తులు పన్నుతున్నారు. ఏకగ్రీవమైన పల్లె కాంగ్రెస్ ఖాతాలో వేస్తోంది. కాంగ్రెస్ నెంబర్ను పెంచి చూపేందుకు గుంపు మీడియా నానా పాట్లు పడుతోంది. ఇతరులు గెలిచినవి కూడా కాంగ్రెస్ లెక్కల్లోనే చూపుతూ నాటకాలాడుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన వారి అంకెలను తగ్గించి చూపించేందుకు తంటాలు పడుతున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాల్లోనూ కాంగ్రెస్ ఓటర్లు షాక్ ఇచ్చారు. పల్లె జనం రేవంత్ సర్కార్ కు కరుగాల్చి వాత పెట్టారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ కిరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరి రెండో విడతలోనూ బీఆర్ఎస్ కు జనం పట్టం కట్టినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తన హవా కొనసాగిస్తుంది. అయితే ప్రధానంగా మొదటి దశలో మాదిరిగానే పూర్తిగా రెండో దశలో కూడా జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలంతా కూడా పట్టం కడతా ఉన్నారు. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా పూర్తిగా అనేక రంగాలన్నీ కూడా విస్మరించినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రెండో విడత జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులంతా కూడా గెలుపొందుతున్నారు. దీన్ని కప్పిపుచ్చేందుకు ఆ కాంగ్రెస్ అనుకూల మీడియా అంతా కూడా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారంటూ కూడా విష ప్రచారం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఏ టీవీ చూసినా కానీ అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇటు ఏకగ్రీవాల లిస్టును కూడా పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో వేసినట్టుగా, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచినటువంటి వాళ్ళ లిస్టును కూడా పూర్తిగా కాంగ్రెస్ ఖాతాలో వేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అది విష ప్రచారం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు పైనుంచి ఆదేశాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పెద్దల నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇటు కాంగ్రెస్ అనుకూల మీడియా అంతా కూడా నానా తంటాల పడుతుంది. ఇటు కర్రు కార్చి వాత పెట్టినప్పటికీ మొదటి దశలో కావచ్చు, రెండో దశలో కూడా ఎక్కడ కూడా వారి తీరు కూడా మారినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడతలో కావచ్చు, రెండో విడతలో కావచ్చు, రాబోయేటువంటి తుది విడత ఎన్నికల్లో ఎలాగైనా ఈ ప్రభావం పడాలనే రీతిలో కాంగ్రెస్ అనుకూల మీడియా చేసినటువంటి నానా తంటాలు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి వస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఏకపక్షంగానే వస్తూ ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తూ పూర్తి స్థాయిలో అత్యధికంగా అభ్యర్థులంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులే గెలుపొందుతున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి అటు రైతులను కావచ్చు, మహిళలను కావచ్చు, వృద్ధులను కావచ్చు, విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, చాలామందిని కూడా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి కూడా సంక్షోభం నెలకొంది. గత 10 ఏళ్లలో సంక్షేమం దిశగా రాష్ట్రం అడుగులు వేస్తే ఇప్పుడు సంక్షోభం దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఏ ఎన్నికలు వచ్చినా కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తాము, మళ్ళీ కేసీఆర్ని గెలిపించుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఒకంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కారు గుర్తుకే ఓటేస్తామంటూ కూడా చెప్పారు. కానీ ఏదైతే ఈ పంచాయతీ ఎన్నికల్లో కారు గుర్తు ఉండనప్పటికీ కూడా ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పార్టీకి సంబంధించినటువంటి బలపరిచినటువంటి పెద్ద మొత్తంలో ఓట్లు పడుతున్నాయని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. తుది విడత ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ మొత్తంలో ఓట్లు పడేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మనకైతే స్పష్టమవుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఉదయం నుంచి కూడా ఒకలాగా పనిచేస్తుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే మొదటి విడతలో మాదిరిగానే ఇప్పుడు కూడా అదే మాదిరిగా పనిచేస్తుంది. వచ్చినటువంటి ఏకగ్రీవాలన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇటు ఎన్నికల కమిషన్ కూడా పార్టీ గుర్తులు ఉండవు కాబట్టి దీంట్లో ఎట్లాంటి అవసరాలు ఉండవు కాబట్టి ఖచ్చితంగా
ఖచ్చితంగా అట్లాంటి ప్రకటనలు చేయొద్దంటూ కూడా చెప్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా చేస్తున్నటువంటి రాద్ధాంతం కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ప్రచారం అంతా చూస్తే నవ్వుపోదురుగాక నాకేటి సిగ్గన్న మాదిరిగా పెద్ద మొత్తంలో కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి వెలువడుతున్నటువంటి ఫలితాలన్నీ కూడా మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా పట్టం కడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలంతా కూడా బీఆర్ఎస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైంది. గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు తలొగ్గి వాళ్ళకు ఒక మార్పు రావాలని కోరుకున్నారు. అయితే వచ్చినటువంటి మార్పులో భాగంగా వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఉన్నటువంటి ముందస్తు పెట్టుబడి అంతా కూడా రైతులకు అందించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి దక్కితే అటు మహిళలకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, కళ్యాణ లక్ష్మి పథకం కావచ్చు, కేసీఆర్ కిట్లు కావచ్చు, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా సంక్షోభం నెలకొంది. అటు రైతాంగం నాశనమైపోయారు, పూర్తిగా నీళ్ళందక పండినటువంటి పంట రాష్ట్ర ప్రభుత్వం కొనలేక ఎక్కడికెక్కడ ఇబ్బందులు పడుతున్నాయి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గట్టి బుద్ధి చెప్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జరిగినటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుపొందుతున్నారు. 3వ దశలో కూడా ఇదే మాదిరి ఫలితాలు ఉంటాయని కూడా ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫలితాలన్నీ కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసేందుకు నానా తంటాలు ఇటు కాంగ్రెస్ అనుకూల మీడియా పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కిరణ్.